అనంతపురం జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి శైలజానాథ్ను అడ్డుకున్నారు పోలీసులు. సింగనమల నియోజకవర్గం ఎలుట్ల గ్రామానికి చెందిన నాగలింగం అనే అరటి రైతు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం జీజీహెచ్కు తరలించారు. నాగలింగం మృతదేహానికి నివాళి అర్పించి అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ మంత్రి శైలజానాథ్ జీజీహెచ్కు వచ్చారు. అయితే ఉదయం 8 గంటల వరకే పోస్టుమార్టం పూర్తి చేసిన అధికారులు మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తరలించారు. రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారని తెలిసి కూడా హడావిడిగా మృతదేహాన్ని తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చారు సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి. రైతు కుటుంబాన్ని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణికి సూచించారు శైలజానాథ్. చంద్రబాబు సర్కార్ నిర్వాహకం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి శైలజానాథ్. రైతులను ఆదుకోకపోగా హడావుడిగా పోస్టుమార్టం చేయించి పంపడం ఏంటని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రభుత్వంపై పోరాటానికి తాము అండగా ఉంటామని తెలిపారు శైలజానాథ్. మరోవైపు బుక్కరాయ సముద్రం మండలం దియ్యాలకుంటపల్లి వద్ద అంబులెన్స్ అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు నాగలింగం మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆగ మేఘాలపై రైతు మృతదేహాన్ని తరలించడం వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం చూసుకుందాం, మొహం చూసుకుందాం అన్నా కూడా అవకాశం లేకుండా చేశారు. వీళ్ళకన్నిటికీ మమ్మల్ని చూస్తే వీళ్ళకి బెదురు ఉంటుంది. మేము గొడవ చేసేకి రాలే ఈరోజు శవం దగ్గర. అరే రైతు చనిపోయాడు చూసొద్దాం మా నాగలింగం అని వచ్చాయి ఇక్కడికి. నేను అప్పటికే లేదు, అప్పటికే దాంట్లో అంబులెన్స్ వేసి పంపించినారంట. యాటిట్యూడ్నే ఖండిస్తా ఉన్నా. చేత అయితే మీకు శక్తి ఉంటే రైతుకు సాయం చేయండి. రైతులు నేను కోరుకుంటా ఉన్నా, మీరు ప్రాణాలు తీసుకోబాకండి. ప్రాణం పోతే మళ్ళా రాదు. ఈ ప్రభుత్వంతో కొట్లాడదాం. మన బాగు కోసం, మన మేలు కోసం మనం నిలబడదాం. ఇన్హ్యూమన్గా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ఏదో మనిషి చనిపోతే కాంపెన్సేషన్ ఇచ్చినాం, లేకుంటే మేము చదివిస్తాం, లేకుంటే ఇంకోటి చేస్తాం. ఓకే, అది సెకండ్ పార్ట్. అది కనీసం మానవత్వంతో రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. చదివించండి, ఎవరొద్దన్నారు. మీ యొక్క పాప ఫలితమే కదా ఇది. మీరు చేసిన తప్పుల వల్లనే కదా జరిగేది. రైతును పట్టించుకోకపోయిన పాపమే కదా ఇది. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి. సో మాజీ మంత్రి శైలజానాథ్ వస్తున్నారని తెలిసి అంత హడావిడిగా దేహాన్ని పంపించడానికి కారణం ఏంటి? మరోవైపు సింగనమల ఎమ్మెల్యే కూడా అక్కడికి వచ్చారని, ఆవిడతో కూడా మాట్లాడారని తెలుస్తోంది మాజీ మంత్రి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా ఎందుకంటే అనంతపురం ప్రభుత్వ జనాసుపత్రిలో హైదరాబాద్ నెలకొంది. పుట్లూరు మండలం ఎన్నుట్ల గ్రామంలో అరటి రైతు నాగలింగం అప్పుల బాధ తాళలేక నిన్న పురులమని తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. అయితే మృతదేహానికి నివాళి అర్పించేందుకు ఈ రోజు ఉదయం 10 గంటలకు వస్తానని మాజీ మంత్రి శైలజానాథ్ సమాచారం అందించారు. ఈ సందర్భంగానే వెళ్తూ ఉన్నారు. అయితే ఈ ఉదయం శైలజానాథ్ వస్తారన్న విషయం తెలుసుకొని హడావుడిగా తెల్లవారుజామున పోస్ట్ మార్టం నిర్వహించి ఉదయం 8 గంటలకే అనంతపురం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నుంచి నేరుగా ఎల్లుట్ గ్రామానికి మృతదేహాన్ని తరలించడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతాయి. ఎందుకంటే ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోంది. కేవలం మృతదేహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శిస్తే తప్పేంటి అని శైలజానాథ్ ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా వచ్చిన సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిని కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి కల్పిస్తోంది. మీరు ఎలాగో గిట్టుబాటు ధరలు కల్పించలేకపోయారు, ఆత్మహత్యలకు కారణమవుతున్నారు టీడీపీ నేతలంతా. ఇప్పుడు కనీసం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చాలా స్పష్టంగా శైలజానాథ్ సూచించిన పరిస్థితి, డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున దయ్యాలకుంటపల్లి వద్ద అంబులెన్స్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆపారు కొంతసేపు. ఆ తర్వాత నివాళి అర్పించిన అనంతరం ముందుకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వ్యవహారానికి సంబంధించి శైలజానాథ్ అయితే పోలీసులు తీరును తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్ శివారెడ్డి.